మాడుగుల మండలం జంపిన శివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన గవిరెడ్డి రామానాయుడు తాను ఏం తప్పు చేశానని అధిష్టానం తనకి మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేశానని ఈవేళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కనపడుతుంది అంటే అది తన వల్లనేనని ఈ 5 సంవత్సరాలు తాను విశ్రాంతి తీసుకోకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తిరుగుతూ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేశానని తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తన మీద కుట్రలు కుతంత్రాలు పన్నిన తనని ఆ పదవి నుంచి తప్పించారని అయినా సరే తాను ఎక్కడ ఆగకుండా అనేక కార్యక్రమాలు చేశానని ఇప్పటి వరకు ఎక్కడా కనిపించినటువంటి పైలా ప్రసాద్కి టికెట్ ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటని తాను ఈ 5 సంవత్సరాలు వ్యాపారాలు భార్య బిడ్డలని వదులుకొని పడ్డ శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయిందని తాను ఏం తప్పు చేశానని తనకు టికెట్ ఇవ్వలేదని ఇవాళ కూడా పార్టీ కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు అభిమానులు అంతా తన వెనకే ఉన్నారని ఆవేదన చెంది కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ కూడా పైలా ప్రసాద్ వెనుక క్యాడర్ ఎక్కడా కూడా తిరగడం లేదని తన వెనకే ఉన్నారని ఎవరితోనో తాను 15 కోట్లు పైలా ప్రసాద్ని అడిగానని 5 కోట్లు ఇస్తే నేను ఒప్పుకోలేదని పైలా ప్రసాద్ అంటున్నాడట. నన్ను కొనగల శక్తి నీకు ఉందా? నేను అమ్ముడుపోయే వాడిలా కనపడుతున్నానా? ఒకానొక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఆఫర్ ఇచ్చారు. నా వ్యక్తిత్వం నచ్చి నా నడవడిక నచ్చి నన్ను పార్టీలో కలుపుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడే నేను వెళ్ళలేదు. అలాంటి వాడిని నన్ను పైలా ప్రసాద్ కొనేవాడా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఆ దేవుడనేవాడు నిన్ను శిక్షించక తప్పదు అని ఆయన ఫైర్ అయ్యారు. లోనున్న వ్యక్తుల్లో ఎలాంటి వ్యక్తులు కానీ మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఈరోజు వస్తాడు, రేపు ఓటమి చెందుతాడు 100%. మీరందరికీ అది ఇష్టమైన ఈ దేశం వద్ద పోతాడు. మీరందరూ అప్పుడు మనకు నాయకత్వం ఎక్కడ దొరుకుతుంది? 20 సంవత్సరాల నుంచి ప్రజలను నమ్ముకొని ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల్లో మనిషిని అని చెప్పేసి తిరిగిన వ్యక్తిని వదులుకుంటామా? లేదు ఈ రోజు వచ్చి షో చేసి రేపు ఓడిపోతే పారిపోయి దేశం వదిలి పారిపోతున్నప్పుడు ఏంటి సమాధానం చెప్పాలి? ఎవరిని అడగాలి? మనకు బాధ్యత ఎవరు వహిస్తారు? దయచేసి పార్టీ క్యాడర్ అంతా కూడా విజ్ఞతతో ఆలోచించి ఇప్పుడు మించిపోలేదు, అధిష్టానం ఆలోచనలో పడ్డది, రేపు అనౌన్స్ చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. దయచేసి క్యాడర్ అక్కడక్కడ చిన్న చెదురు జరిగిన ప్రజల్లో ఉన్నాడు మనిషి, ప్రజల మనిషి. అందువల్ల ఈరోజు మా సొంత తమ్ముడనే కాదు, ఈరోజు మా అక్క కానీ నేను కానీ పార్టీకి మెసేజ్ ఇచ్చాం. మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతాం, మేము రెడీగా ఉన్నామని చెప్పి మెసేజ్ ఇస్తాం. దాన్ని కాదని ఈరోజు ప్రజల్లోకి వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇన్స్టెంట్గా తీసుకొచ్చి కొన్ని కుళ్ళులు కుతంత్రాలు పని వేరే వ్యక్తిని అనౌన్స్ చేస్తే ప్రజలే కాదు మేము కూడా ఊరుకోమని చెప్పి ఒక హెచ్చరికను ఇష్యూ చేస్తూ రానున్న రోజుల్లో ఈరోజు ప్రతి గ్రామం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఆ మనిషికి ఆదరణ దొరకలేదు. ఎందుకు దొరకలేదు? మీరే చెప్పరా?